హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు. ఈ వైపు వ్యక్తులను ఇచ్చాడు, ఈ వైపు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్, అలాగే యూజీసీ చైర్మన్, సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి. ఈ వైపు వ్యక్తులనిచ్చి జతపరచమన్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అనేది ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జతపరచమన్నారు. అలాగే సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి, యూజీసీ చైర్మన్. నియామకాలు వ్యక్తులను ఇచ్చాడు, ఇక్కడ జతపరచమని అడిగాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సంఘం అధ్యక్షురాలుగా క్రిస్టీ కోవెట్రీ నియమితులయ్యారు. అలాగే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఇలా 1A ఉండాలి, అలాగే 3 అనేది సి ఉండాలి. ఈ రెండు కూడా ఒకే ఆప్షన్లో మనకు కనబడుతున్నాయి. అనగా ఆప్షన్ 1లో చూడండి, ఆప్షన్ 1 ఒకసారి గమనిస్తే 1Aకి జతపరచబడి ఉంది, 3Cకి జతపరచబడింది. ఇలా అన్నీ కూడా ఈక్వల్ పొజిషన్లో జతపరచబడి ఉన్నాయి. 1A, 2B, 3C, 4D, 5E. అనగా ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఆప్షన్ 1 అనేది సరైన జత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.